శ్రీకాకుళంలోని జీజీహెచ్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన శ్యామ్ అనే బాలుడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదే సమయంలో కుక్క కాటుకు గురైన మరో ఇద్దరు బాలురు కూడా చికిత్స కోసం అక్కడికి వచ్చారు. అయితే విధుల్లో ఉన్న సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరించి దెబ్బలు తగిలిన శ్యామ్కు కుక్క కాటుకు ఇచ్చి యాంటీ రాబిస్ ఇంజెక్షన్ వేశారు. ఇది గమనించిన బాలుడి పేరెంట్స్ వైద్య సిబ్బందిని నిలదీశారు. తమ బిడ్డకు ఏమవుతోందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, హాస్పిటల్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలి అండ్ ఆ బాలుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి షణ్ముఖ్? ప్రతాప్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జీజీహెచ్ ఏదైతే ఉందో అక్కడ ఓన్లీ శ్రీకాకుళం మాత్రమే కాదు, ఒడిశా నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ అడ్మిట్ అవుతూ ఉంటారు, ఇక్కడ చికిత్స పొందుతూ ఉంటారు. అలాంటి సమయంలో అలాంటి హాస్పిటల్లో ఖచ్చితంగా వైద్యులు కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్య ధోరణి అనేది ఉండకూడదు. కానీ కాకపోతే ఇక్కడ వరుసగా ఎలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న శ్యామ్ అనే బాలుడు స్కూల్లో పడిపోయి గాయాలతో హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి. మొదట ఆ బాలుడికి టీటీ ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత ఆ బాలుడిని తీసుకువెళ్ళిపోయే క్రమంలో ఇంకో ఇద్దరు పిల్లలు కుక్కకాటుకు గురయ్యి అక్కడికి హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు కుక్కకాటుకి ఇంజెక్షన్ చేయాల్సినటువంటి ఈ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయాల్సినటువంటి వైద్యులు ఏవైతే ఉన్నారో, వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఆ గాయాలతో వచ్చిన కింద పడిపోయి గాయాలతో వచ్చిన ఆ బాలుడికి ఇంజెక్షన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంజెక్షన్ మళ్ళీ ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అడిగితే కుక్కకాటుకి వచ్చారు కాబట్టి ఆ ఇంజెక్షన్ చేశామని చెప్పారు. అయితే కుక్కకాటికి గురి అవ్వడం ఏంటి, కింద పడిపోయి వచ్చాడు కదా వాళ్ళు, ఈ ఇంజెక్షన్ ఎందుకు చేశారని చెప్పి నిలదీయడంతో అప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మేము వేరే ఇంజెక్షన్ ఒకరికి చేయబోయి మరో ఒకరికి చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అసలు ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ చేయడం ఏంటి, మా బాలుడి పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని ఆందోళన చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా వచ్చి వీళ్ళందరికీ నచ్చ చెప్పారు. ఆ వైద్యులను కూడా చాలా క్లారిటీగా తెలుసుకున్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేశారు, దీనివల్ల ఏమైనా పరిస్థితి ఏమైనా విషమంగా మారేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే ఈ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ అయింది, రేపు ఇంకో ఇంజెక్షన్ అయితే అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా వైద్యులు కూడా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ షణ్ముఖ్.